ఓం సాయిరం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సాయినాథుని దయ వల్ల సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ బాబాని వేడుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇవాళ వీడియోలో బాబా గారు ఇచ్చే సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీ మనసు పులకరించే విధంగా ఒక శుభవార్త అనేది తీసుకొచ్చాను తల్లి. మరి నువ్వు ఈ సాయి మాటని వింటావు కదా బిడ్డ అని మన బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. మరి బాబాగారు ఎలాంటి సందేశం మనకు అందిస్తున్నారు, ఎలాంటి శుభవార్త మనం వినబోతున్నాం అనేది బాబాగారి మాటల్లోనే విందాము. మరి మన బాబాగారు ఇచ్చే సందేశం వినబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన మనకు తెలిసిన గురువుగారు అండి. ఎంతో నమ్మకమైన జ్యోతిష్యం చెబుతున్నారు. గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు. గురూజీ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9665755717. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు, కోర్టు సమస్యలు, గృహ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము, చేతిలో డబ్బు నిలవకపోవటము, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహదోషాలున్నా, వాస్తు దోషాలైన సమస్య ఏదైనా సరే గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న సమస్య చెప్పారంటే మీరు ఎంత దూర ప్రాంతంలో ఉన్నా సరే ఫోన్ ద్వారానే మీకున్న సమస్యని 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇక బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ మనసు పులకరించే విధంగా, పరవశించే విధంగా ఒక మంచి శుభవార్తని తెచ్చాను. మరి ఈ సాయి మాట వింటావు కదా అంటూ ఇవాళ మన బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన వరకు తెచ్చారు. ఇక మన జీవితంలోనండి సాయినాథుడు చూపించే అద్భుతాల గురించి, మహిమల గురించి, ఎన్నో మిరాకిల్స్ కూడా చాలా గొప్పగా ఉంటాయి. బాబాగారిని నమ్మాలే కానీ మన మంచి కొరకు, మన సంతోషం కొరకు, మనం ఆనందంగా ఉండటం కోసము ఆ సాయి తండ్రి ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటాడు. కానీ మనం మాత్రము ఒక్కొక్కసారి మన కోరికలు తీరలేదని బాబా మీద కోపంతో, కష్టంతో ఉన్నా కూడా ఆ తండ్రి మాత్రము మన మీద అనుగ్రహాన్ని చూపిస్తూనే ఉంటాడు. మనకు ఎప్పుడు తన ఆశీర్వాదాన్ని అందిస్తూనే ఉంటాడు. అలాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం ఒక గొప్ప వరాన్ని అందించబోతున్నారండి. అసలు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మన బాబా మాటల్లోనే విని తెలుసుకుందాం. బిడ్డ, ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉండాల్సిన రోజమ్మా. అనవసరంగా దేని గురించో ఆలోచిస్తున్నావు. నీ ఆనందాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు. అలా కాకుండా ఈ సాయి తండ్రి నీకు ఉన్నాడు అని నమ్ము. కష్టాన్ని, దుఃఖాన్ని పక్కన పెట్టేయి. ఆనందంగా ఉండు. నీ మంచి మనసుతో నన్ను గెలిచావు. నీ మనసు పులకరించే విధంగా, నీ చిరునవ్వు వికసించే విధంగా ఒక వరాన్ని నీకు అందించాలని వచ్చానమ్మా. నీ బాబానే నీకు చెబుతున్నాను కదా బిడ్డ, ఈ సాయి తండ్రి మాట నమ్ము. అష్టైశ్వర్యాలను నీకు అందజేస్తాను. దీనికి ముందుగా, బాబా, నేను ఎప్పుడూ కూడా నిన్నే కదా మొక్కుతున్నాను. నాకు మాత్రం ఎందుకు ఇన్ని బాధలు అని నన్ను వేడుకుంటున్నావు కదా బిడ్డ. కానీ నా మీద కాస్త కోపంగా ఉన్నావు. నా మీద ఉన్న నీ కోపాన్నంతా కూడా పక్కన పెట్టు తల్లి. ఇప్పుడు ఈ బాబా చెప్పే మాట నువ్వు విన్నావంటే నీ మనసు పులకరిస్తుంది. నీకైనా సరైన కాలం అనేది తీసుకొచ్చాను. అలాంటి కాలం వచ్చేసిందమ్మా. ఇవ్వకుండా ఎందుకుంటాను చెప్పు. నీ జీవితంలో దీపం వెలిగించి నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుతాను. ఇక రానున్న అన్ని రోజులు కూడా ఆనందంగా ఉండేలా చూస్తాను. ప్రతి క్షణం నీకు అనుకూలంగా మారుస్తాను. జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషకరంగా మారుస్తాను. లోయలో పడిపోయాను, పైకెలా రావాలి బాబా అని నువ్వు ఆందోళన పడకు. క్షణంలో నిన్ను ఆనందంగా ఎంతో ఎత్తులో ఉంచగలను. ఈ సాయి తండ్రి వల్ల తప్పకుండా అవుతుంది. నువ్వు నమ్ముతున్నావు కదా బిడ్డ, ఖచ్చితంగా అవుతుంది. ఇన్ని రోజుల పాటు నువ్వు అనుకున్నది జరగటానికి ఎంతో కష్టపడ్డావు. కష్టాలను, దుఃఖాలను, భరించలేని ఆవేదనను కూడా అన్నింటినీ ఎదుర్కొన్నావు. ఇక ఆనందం అనేది నీ సొంతమవుతుంది. సంపద, అష్ట ఐశ్వర్యాలు కూడా నీకు కల్పించబోతున్నాను. నీకు పూర్తిగా అన్నింటినీ సొంతం చేస్తాను. అన్నీ వరుసగా ఒకటి తర్వాత ఒకటి అవే జరుగుతాయి. నువ్వు ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు. ఇది నా జీవితమేనా? ఇవన్నీ నాకు జరుగుతున్నాయా? ఇది నిజమేనా బాబా అని చాలా ఆశ్చర్యపోతావు. నీ బాబా నీకు తోడుగా ఉన్నాడుగా, అలాగే ఆఖరి వరకు ఉంటాడు. ఇంతవరకు కూడా కష్టపడ్డ నీకు సుఖపడే యోగం అనేది వచ్చేసింది. నీకున్న కొరతలన్నిటినీ నేను సరిచేస్తాను తల్లి. శ్రీరామ రక్షగా నిన్ను కాపాడుతాను. నీలో ఉన్న దుఃఖాన్ని కూడా ముగింపు వచ్చేసింది బిడ్డ. ఇతరులకి సాయం చేయాలంటే ధనవంతునే కానవసరం లేదు బిడ్డ. ఉన్నంతలో, మనకు చేయగలిగినంతలో చేయగల మనసు అనేది ఉంటే చాలు.
ఆదుకునే ఆలోచన ఉంటే చాలు, ఎక్కువ డబ్బు ఉండక్కర్లేదు. అది మాట సాయమైనా కావచ్చు, కడుపు నిండా భోజనం పెట్టినా, ఆకలి తీర్చినా కూడా అది ఈ సాయికి చాలా తృప్తినిస్తుంది. అది నువ్వు చేస్తున్నావు, దానికి నాకు ఎంతగానో సంబరం కలుగుతుంది బిడ్డ. అందుకే ధనాన్ని ధాన్యాన్ని కూడా నీకు జవరి ఇస్తాను. ఏం జరిగినా సరే దిగులు పడవద్దు, అన్నీ మారుతాయి. నీ మనసు ఆనందంగా పరవశించిపోతుంది. రాబోయే గురువారం అనేది నీకొక మంచి శుభవార్త అనేది నీ వరకు చేరుతుంది. సాయినాథుని నమ్ముకున్న ఎవరికీ కూడా జీవితంలో కష్టం అనేది ఉండదు తల్లి. మంచి మనసుతో 10 మందికి సహాయం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయి ఎప్పుడూ తోడుంటాడు. అన్నిటినీ కూడా బాధలు కష్టాలు తీర్చేసి కోరిన వరాలని జవరి ఇస్తాడు తల్లి. ఇది నమ్ము, సాయి మాట వమ్ము కాదు. నీ వరకు ఎప్పుడు కూడా ఈ బాబా ఉంటాడు అని ఖచ్చితంగా నమ్మాలి. నీ గుండెల్లో ఈ సాయినాథుని నింపుకున్నావు కదా, గుండె నిండా నువ్వు ఆనందపడే రోజు వచ్చేసింది తల్లి అంటూ ఈరోజు మన సాయినాథుడు ఒక చక్కటి సందేశాన్ని మన వరకు తెచ్చారండి. మరి ఇవాల్టి బాబాగారి సందేశం మీ అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అయితే ఆశిస్తున్నానండి. మరి బాబాగారి సందేశం మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని బాబా భక్తులందరికీ కూడా షేర్ చేయండి.